ఏ స్టూడెంట్స్ అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి నేను ఫిజికల్ ప్లస్ సైకలాజికల్ మోటివేషన్ క్లాసెస్తో పాటు ఒక అకాడమీలో డైరెక్టర్ నేను. ఆ బేస్ మీదే ఇక్కడ శ్రీసాయి డిఫెన్స్ అకాడమీలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం. మాది సింగరాయకొండ, ప్రకాశం డిస్టిక్. మా ఫాదర్ నేమ్ ఎస్వి రమణారెడ్డి, మదర్ నేమ్ సరోజిని. అలాగే మా బ్రదర్ శివకాంత్ రెడ్డి. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అలాగే స్మాల్ ఫ్యామిలీ. మా తాతగారు శివారెడ్డి గారు ఇన్స్పిరేషన్ నాకు. అలాగే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈ బేస్ చూసుకొని నేను ఆర్మీకి వెళ్ళాలి ఎలాగైనా అనే దాని బేస్ మీదే నేను చిన్నప్పటి నుంచి ట్రై చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని సింగరాయకొండలో నేను ఆర్మీ కోసం చాలా కష్టపడి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. 1997-98లో సెలెక్ట్ అయిన వెంటనే నేను నాసిక్ ఆర్టిలరీ సెంటర్లో నాకు పోస్టింగ్ రావడం జరిగింది. అక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత 48 వీక్స్ ట్రైనింగ్ చేశాను నేను. 48 వీక్స్ మధ్యలో ఒక రిక్రూట్ లీవ్ అనేది వస్తుంది 24 వీక్స్ తర్వాత. 4 వీక్స్ ఆ 4 వీక్స్ కంప్లీట్ చేసి లీవ్ మళ్ళీ వచ్చి అడ్వాన్స్ ట్రైనింగ్ చేసాం. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్లో మనకి యాక్చువల్లీ ఏ ట్రేడ్ బేస్ని బట్టి మనకి ట్రేడ్ ఇస్తారు. ఆ ట్రేడ్కి నేను ట్రేడ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ జరిగే టైంలోనే కార్గిల్ వార్, ఓపీ విజయ్ జరిగింది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా ఆర్టిలరీ ఒక యూనిట్ పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ వెళ్ళి డైరెక్ట్ నేను కార్గిల్లో పార్టిసిపేట్ జరిగింది. చాలామంది యాక్చువల్లీ అడుగుతుంటారు, సార్ మీరు ఎక్స్ ఆర్మీయే లేకపోతే సర్వీస్ చేస్తున్నారా అనే డౌట్ చాలామంది నాకు సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటారు. యాక్చువల్లీ ఆర్మీలో వీటిలో సర్వీస్ చేసే వాళ్ళు ఏజ్ తక్కువగానే కనబడతారు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే వెళ్తారు సర్వీస్కి. అక్కడున్న ఫిజికల్ ట్రైనింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ బేస్ చేసుకొని వాళ్ళు ఫిట్గా ఉంటారు. ఇంకోటి హెయిర్ కట్ కంప్లీట్ మిలిటరీ స్టైల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా చిన్నగా కనబడతారు. అది ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, డ్రింకింగ్, స్మోకింగ్ చేయకుండా వాళ్ళు ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి స్పోర్ట్స్ ఇలా ఆడుతూ ఉంటే ఫిట్గా మెయింటైన్ చేస్తారు. ఇవి ఈవెన్ ప్రజెంట్ ఇప్పుడు నేను 40 ఇయర్స్ ఏజ్ నాది. రిటైర్మెంట్ అవి ఇప్పటికి 6 ఇయర్స్ అయిపోయింది. 10th క్లాస్ నేను చదివింది సింగరాయకొండ గవర్నమెంట్ స్కూల్లో. అలాగే సర్వీస్ 10th క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఆర్మీలో సెలెక్ట్ అయిన తర్వాత ఆర్మీలో నేను BA, MA, PGDSC, PGDIT ఇవన్నీ నేను చేయడం జరిగింది. అలాగే నేషనల్ లెవెల్ NIS కోచ్ కూడా నేను చేశాను లక్ష్మీబాయి నేషనల్ యూనివర్సిటీలో. ప్లస్ NIS కోచ్ కూడా నేను చేయడం జరిగింది ఆర్మీ సర్వీసెస్ టీమ్కి. యాక్చువల్లీ చిన్నప్పుడు టీవీస్లో వాటిలో చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ లైఫ్ బాయ్ అనేది ఒకటి వచ్చేది, సోప్ అడ్వర్టైజ్మెంట్. దానిలో చెప్పేవాళ్ళు లైఫ్ బాయ్ హై జహా తందూరుస్తి హై వహా. దానిలో లైఫ్ బాయ్ అని చెప్పి సోల్జర్స్ని మాత్రమే చూపించేవాళ్ళు. ఆ సోల్జర్స్ ఎప్పుడైతే దానిలో టీవీలో కనబడేవాళ్ళు, అది వీళ్ళు మిలిటరీ వాళ్ళు ఎలా వెళ్తారు, అసలు మిలిటరీకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అంటే మన ఊరు నుంచి వెళ్తారా లేకపోతే వీళ్ళంటూ ఎక్కడి నుంచి వస్తారా అనేది తెలిసేది కాదు. అయితే నేను సర్వీస్ చేస్తే చదివిన తర్వాత మా ఊర్లో అయితే అప్పట్లో ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడున్నారని పర్టికులర్గా ఎవరికి తెలిసేది కాదు. అయితే నేను డెఫినెట్గా మిలిటరీలో వెళ్ళాలి. అది మా ఫాదర్ నాకు గైడ్ చేసి ఒక BRO గుంటూరులో మీకు సెలక్షన్ ఉంది, దానికి నువ్వు ప్రిపేర్ చేయి అనేవాళ్ళు. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కొంచెం జిమ్ లాగా బాడీ తయారు చేసుకోవాలని నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. నా ప్యాషన్ అది. నేను ఫిజికల్గా చాలా ఫిట్ ఉండాలనుకుంటాను. ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఎంతోమంది యూత్కి కూడా ఇదే నేను చెప్తాను. ఈ చేసేటప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఆర్మీలో వెళ్ళాలి అని అంటే ఒక ఓన్లీ గోల్ ఉంటేనే కాదు, దాంతోపాటు కొన్ని సాక్రిఫైస్ ఈ రోజుల్లో మేము ప్రతి ఒక్కరు చూస్తుంటారు. సెన్సిటివ్గా లవ్ ఫెయిల్, చేతులు కోసుకోవడం, సూసైడ్లు చేసుకోవడం, ఇలాంటి వాళ్ళు దేశభక్తికి, దేశం సేవ చేయడానికి సెట్ కారు. ఇవన్నీ వదులుకొని తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఊరు మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ వదులుకొని దేశం మీదే ప్రేమ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే దేశానికి సర్వీస్ చేయడానికి వెళ్తారు. ఒక నిజమైన భారతీయులుగా సొసైటీ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. అన్నీ కావాలి అంటే 2 పడవల మీద ప్రయాణం చేస్తే కుదరదు. ఒకటి సాక్రిఫైస్ చేస్తే, ఒకటి మీకు మంచి దేశభక్తి ప్లస్ దేశం కోసం సేవ చేసి, ఒకవేళ దేశం కోసం సేవ చేస్తూ అది యుద్ధంలో అమరుడైపోయిన తర్వాత కూడా నీకు ప్రజలు ప్రతి ఒక్క మనిషి ఎంత రెస్పెక్ట్ ఇస్తారని ఈ రోజుల్లో సోషల్ మీడియా త్రూ ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ట్రైనింగ్ ఫస్ట్ నుంచి ఫిజికల్గా ఫిట్ ఉండేవాడిని. ఫిట్ ఉంటూ కొంచెం బాడీ పర్సనాలిటీ అవి చూసిన తర్వాత మా ఫాదర్ నన్ను రీడ్ చేశారు. తన బాడీ పర్సనాలిటీ దేనికి సరిపోతుంది, డిపార్ట్మెంట్కి సరిపోతుందా లేకపోతే ఆర్మీకి సరిపోతుందా అని. ఒక న్యూస్ పేపర్లో వచ్చింది సెలక్షన్ ప్రొసీజర్ ఇలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలని. అది చూసిన వెంటనే వచ్చి నాకు చెప్పడం జరిగింది మా ఫాదర్, నువ్వు సరిపోతావు, ఒకసారి ట్రయల్ చెయ్యి, గుంటూరులో వెళ్ళని. నేను వెళ్ళాను. ఆర్మీ ర్యాలీకి వెళ్ళిన తర్వాత దానికి ఏం తెలియదు, జస్ట్ వెళ్ళాను. రౌండ్స్ వేయడం జరిగింది. 4 రౌండ్స్ వేయాలి. యాక్చువల్లీ నేను 3 రౌండ్స్కి నేను అలసిపోయాను, నేను చేయలేకపోయాను.
నెక్స్ట్ టైం మళ్ళీ మా ఫాదర్ పిలిపించి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నెక్స్ట్ ర్యాలీ పని ఏదైనా పడినప్పుడు నేను చెప్తాను, నువ్వు రన్నింగ్ చేస్తూనే ఉండు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అలాగే నేను చిన్నప్పటి నుంచే నేను చదువుతూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఒక పోవర్టీ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను కాబట్టి కష్టం అనేది నాకు తెలుసు. నైట్ టైం 2 o'clock లెగిసి కూడా నేను రన్నింగ్ చేయడం జరిగింది సముద్రం దగ్గర. అలా చేస్తూ సెకండ్ టైం ఆర్మీ ర్యాలీలో సెలెక్ట్ అయిపోయాను. నేను సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా నాకు నమ్మకం రాలేదు నేను సెలెక్ట్ అయ్యానా లేదని. 4 months తర్వాత నాకు కాల్ లెటర్ అనేది వచ్చింది. మా ఫాదర్ తీసుకొచ్చి చూపించారు. ఆయన చూపించిన తర్వాత అప్పుడు నేను ఆర్మీకి వెళ్ళాను. అంటే ఆర్మీకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉండాలి ఏంది కూడా తెలియదు. దగ్గరుండి ప్రతి ఒక్కటి మా ఫాదర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సర్వీస్కి వెళ్ళిన తర్వాత అన్నీ ఇంకా నేర్చుకుంటూనే రావడం జరిగింది. యాక్చువల్లీ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నాను. ఆ టైంలో మా ఫాదర్ వచ్చి అరే నువ్వు సెలెక్ట్ అయిపోయావురా అని చెప్పి అన్నాడు. దేనిలో సెలెక్ట్ అయ్యానంటే నువ్వు ఆర్మీలో సెలెక్ట్ అయిపోయావు, నీ కాల్ లెటర్ వచ్చింది, ఇదిగో చూడు అని చెప్పని ఒక పేపర్ తీసుకొచ్చి పోస్ట్లో వచ్చింది. అది చూసిన తర్వాత అది నిజమేనా అని అంటే అవును అంటే మా ఫాదర్ కూడా ఎడ్యుకేటెడే, తను చూసి నాకంటే ఎక్కువ తనకు తెలుసు, సొసైటీలో చాలా చూసాడు అప్ అండ్ డౌన్స్. అయితే అవును నాన్న వచ్చేసిందే అంటే అవును నీకు జాబ్ వచ్చేసింది, ఇంక నువ్వు రెడీ అవ్వు, నీకు 1 monthలో నువ్వు వెళ్ళాలి, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు, ప్రాబ్లం లేదని చెప్పని నాకు ఒక మోటివేషన్ లాగా చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మా రిలేషన్స్ ఎవరెవరైతే ఉన్నారో, అప్పట్లో ఫోన్స్ లేవు, డైరెక్ట్ లెటర్ల త్రూ అందరికీ చెప్పడం జరిగింది నేను సెలెక్ట్ అయ్యానని. అప్పుడు ఆర్మీలో సర్వీస్ వెళ్ళాలంటే ఈ రోజుల్లో కాదు, ఎప్పుడైనా కూడా పేరెంట్స్ తొందరగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అమ్మో దేశ రక్షణకి వెళ్తే ప్రాణాలు పోతాయి, అక్కడికి వెళ్ళిపోతే చచ్చిపోతాడు మా అబ్బాయి అన్నట్టు ఆలోచించేవాళ్ళు. కానీ మా ఫాదర్ కొంచెం ధైర్యం ఇచ్చి నువ్వు వెళ్ళు దేశ సేవ చేయి అని చెప్పని నన్ను పంపించడం జరిగింది. మదర్ అయితే మొదటి నుంచి నేను లీవ్ వచ్చినప్పుడు కూడా తను సెంటిమెంటల్గా మా అబ్బాయి వద్దు నువ్వు ఇక్కడే ఉండిపో అన్నట్టు చెప్పేవాళ్ళు. కానీ మా ఫాదర్ మాత్రం ధైర్యం చేసి పంపించారు. ఎప్పటికైనా కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ సపోర్ట్ పిల్లలకి చేస్తేనే డెఫినెట్గా వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే 17.5 years అంటే అది పెద్ద ఏజ్ కాదు. గవర్నమెంట్ ఓటర్ ఐడి ఇవ్వాలంటేనే 18 years ఏజ్ ఉండాలి. కానీ దానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎవరెవరైతే సర్వీస్కి వెళ్తారో అందుకే వాళ్ళందరినీ రియల్ హీరోస్ అని అందరూ గుర్తింపు చేస్తారు. కాల్ లెటర్లో మనకి దానిలో టైము డేటు రాసింది, ఈ టైంలో నువ్వు రిపోర్ట్ చేయాలి బీఆర్ఓ గుంటూరు సెంటర్లో అని. గుంటూరుకి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి చూశారు మొత్తం, ఓకే మీరు ఈ టైంకి వెళ్ళాలి, వారంటీ ఇస్తాం మీకు, నెక్స్ట్ డే మీకు ఎప్పుడైతే రావాలని చెప్పి అంటున్నారో ఆ టైంలో నేను వెళ్ళాను. కొంతమంది ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో నాసిక్ ఆర్టిలరీ సెంటర్లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా నాతో సపరేట్గా ఒక వారంటీ ఇవ్వడం జరిగింది. ఆ వారంటీ తీసుకొని ట్రైన్లో మేమందరం సెంటర్కి వెళ్ళాం. ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ రీమెడికల్ అని చేశారు. వెళ్ళంగానే ఫస్ట్ కటింగ్ చేసేసారు ఫుల్గా. ఆ కటింగ్ చూసిన తర్వాత నేను యాక్చువల్లీ ఆర్మీ కటింగ్ అంటే నాకు తెలిసి సివిల్లో జుట్టు పెట్టుకొని స్టైల్ అవి చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కటింగ్ చూసి నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను. యాక్చువల్ ఫోటోలో చూస్తే వాళ్ళు ఇమీడియట్లీగా ఫోటో తీసి ఐడెంటిటీ కార్డుకి మన హెయిర్ కటింగ్ ప్రిపేర్ చేస్తారు యూనిఫామ్ ఇచ్చి. ట్రైనింగ్లో బయట ఉన్న ట్రైనింగ్కి నేను బయట అంతా ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ట్రైనింగ్ చాలా టఫ్ అనిపించింది. ఆర్మీ ట్రైనింగ్ చాలా టఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా తక్కువే. ఆ ట్రైనింగ్ బేస్ చేసుకొనే నేను అకాడమీలో ట్రైనింగ్ ఇస్తాను, ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత పారిపోకూడదు అని. నేను 1 or 2 times కష్టం పారిపోదాం అనుకున్నాను, కానీ నాకున్న కండిషన్స్, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ చూసి నేను ధైర్యంగా ట్రైనింగ్ కంప్లీట్ చేయగలిగాను. ఆర్మీ ట్రైనింగ్లో ఫిజికల్ ట్రైనింగ్తో పాటు ప్లస్ రైఫిల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. రైఫిల్ ట్రైనింగ్ WT అంటారు, వెపన్ ట్రైనింగ్, డ్రిల్, ఇవి మార్నింగ్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5 o'clock నుంచి PT నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బ్రేక్ ఇస్తారు వాళ్ళు, బ్రేక్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ పీరియడ్స్ ఎలా ఉంటాయంటే డ్రిల్, ADI వీటికి యూనిఫామ్స్ ఒకేసారి రూమ్ నుంచి ఒకసారి మనం బయటికి వెళ్తే ఇంకా డైరెక్ట్ లంచ్ టైంకే రావాలి. మధ్యలో మూమెంట్ చేయడానికి ఉండదు. ఎక్కడైతే ట్రైనింగ్ ఉంటుందో అక్కడే ఉండాలి. నెక్స్ట్ షెడ్యూల్కి ఈ షెడ్యూల్కి మినిమం వాళ్ళు 5 minutes to 10 minutes మాత్రమే ఇస్తారు. అక్కడ మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు, గ్యాప్. అయితే వెంటనే ట్రైనింగ్కి రెడీ అయిపోయి సామాన్ చేంజ్ చేసుకొని ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మన నెక్స్ట్ షెడ్యూల్ ఉందో పీరియడ్ అక్కడికి వెళ్ళిపోయి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ అక్కడ 45 minutes మళ్ళీ ఉంటుంది. ఇలా 1 o'clock దాకా ట్రైనింగ్ ఉన్న తర్వాత బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఏదైతే ఉంటుందో, క్లీనింగ్నెస్ లేకపోతే ఇంకేదైనా అక్కడ ఉన్న ఏరియాని నీట్ అండ్ క్లీన్గా ఉంచడం, అదే వారికి సంబంధించిన ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో. ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో ప్లస్ సివిల్ సొసైటీకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి మనం నడిచే ఒక్కొక్క స్టెప్ కూడా ఆలోచించి వేయాలి. ఒక 10 మంది కానీ ట్రైనింగ్ సెంటర్లో నడుచుకుంటూ వెళ్తుంటే మన ఇష్టం వచ్చినట్టు కాదు, అందరి స్టెప్ ఒకేలా ఉండాలి.
లెఫ్ట్ స్టార్ట్ చేసి అందరు లెఫ్ట్ లెగ్గే ఉంటుంది. అటు ఆటోమేటిక్గా ట్రైనింగ్ అయిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు సెట్ అయిపోతారు. సివిల్కి ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే ట్రైనింగ్లో వెళ్తారో వాళ్ళకి ఇంకా నేర్పించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క స్టెప్ ఆలోచించి వేస్తారు. అలాగే టైం పంచువల్, టైం షెడ్యూల్, మనుషుల ప్రతి ఒక్క మనిషికి రెస్పెక్ట్ అనేది, ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ నుంచి దూరం అవుతారు కాబట్టి మనుషులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే వాళ్ళు ఏదేదైతే దూరం అయ్యారో ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం శత్రువుల మీద చూపిస్తారు. ట్రైనింగ్ షెడ్యూల్ బేసిక్ ట్రైనింగ్ ట్రేడ్ వైజ్ ఉంటుంది. జనరల్ డ్యూటీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి 48 వీక్స్ ఉంటుంది. అలాగే టెక్నికల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి 1.5 year కూడా ఉంటుంది. ఆ తర్వాత ట్రైనింగ్ వాళ్ళ ట్రేడ్ని బట్టి మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. నేను జనరల్ డ్యూటీలో సెలెక్ట్ అయ్యాను. జనరల్ డ్యూటీ ట్రైనింగ్ 24 వీక్స్ అయింది. ఆ వీక్లో ఫిజికల్గా చాలా ఫిట్ ఉండాను నేను. అయిపోయిన తర్వాత ఆ ట్రేడ్ లీవ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ట్రేడ్ ఇచ్చారు. నా ట్రేడ్ బేస్లో నేను స్పోర్ట్స్ దానిలోనే ఉండి స్పోర్ట్స్ కంప్లీట్ చేశాను. నేను ట్రైనింగ్ సెంటర్లో కూడా నేను హ్యాండ్బాల్, బాస్కెట్బాల్ నేను ఆడాను. ఆ నేషనల్ ప్లేయర్ నేను. ఆ బేస్లోనే ట్రైనింగ్ సెంటర్లో ఈజీగా ట్రైనింగ్ చేయగలిగాను. ఆర్మీలో ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారో, సివిల్ నుంచి ఆడి ఉంటారో, జూనియర్ నేషనల్ లేకపోతే స్టేట్, డిస్ట్రిక్ట్ వైజ్, వాళ్ళు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఇక్కడ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రైనింగ్ సెంటర్లో మిమ్మల్ని ఎలాగానే ఇంటర్వ్యూలో అడుగుతారు, ఏమైనా గేమ్ ఆడతారా అని. మీ ట్రైనింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ట్రైనింగ్లోనే ప్రతి ఒక ఛాంపియన్షిప్, ఎవ్రీ ట్రైనింగ్ సెంటర్లో ఒక ఛాంపియన్షిప్ ఉంటుంది. ఆ ఛాంపియన్షిప్ మీరు కానీ పార్టిసిపేషన్ చేసి దానిలో మంచిగా మీరు ప్లేయింగ్ చేస్తే మీరు సెంటర్ టీంలోనే పెట్టేస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ అయిపోయిన తర్వాత కూడా మీరు సెంటర్ టీంలోనే ఉంటారు. మీ సర్వీస్ మొత్తం ట్రైనింగ్ సెంటర్లోనే, స్పోర్ట్స్లోనే సరిపోతుంది. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్లకి. వాళ్ళు సీనియర్ నేషనల్స్, ఆ తర్వాత సర్వీసెస్ టీంలో ఉండి ప్రమోషన్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. డైట్ చాలా బాగుంటుంది, చాలా ఫిట్ ఉంటారు. యాక్చువల్లీ నేను కంప్లీట్ స్పోర్ట్స్ మ్యాన్. నేను ఆర్మీలో స్పోర్ట్స్ ట్రైనింగ్ నుంచే నేను స్పోర్ట్స్లోనే ఉన్నాను. ఎన్ఐఎస్ కోచ్ చేశాను. ఆర్మీలో ఫుడ్ ట్రైనింగ్ సెంటర్లో చపాతీస్ అవన్నీ మా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఇస్తారు. అలాగే నైట్ కూడా చపాతీ ఉంటుంది, రైస్ ఉంటుంది. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దానికి లిమిట్ అనేది ఉండదు. మార్నింగ్ టైము పూరి ఉంటుంది. ఆ పూరి అనేది గోధుమ పిండితో చేసిన పూరి ఉంటుంది. మనకి కావాల్సినట్టు టేస్ట్గా అయితే అక్కడ ఉండదు. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లో పౌరుషం లేకుండా వాళ్ళు ఉప్పు కారాలు తగ్గించి ఫుడ్ పెడతారు. చాలా హెల్తీ ఫుడ్ ఉంటుంది. నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఉన్న వీక్లీ 2 times చికెన్ అట్లాంటివి ఉండేది. ఇప్పుడైతే వీక్లీ 6 days నాన్ వెజ్ ఉంటుంది. అలాగే 1 day మంగళవారం హనుమాన్ డే అని చెప్పని ఆర్మీ వాళ్ళందరూ నమ్ముతారు. ఎందుకంటే ఆయన రియల్ స్ట్రాంగ్ మ్యాన్. ఆర్మీకి కావాల్సింది స్ట్రాంగ్ పర్సన్, సోల్జర్స్ కాబట్టి ఆ దేవుడికి, హనుమాన్కి ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రోజు మాత్రం నాన్ వెజ్ ఉండదు. ఆర్మీ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళకి సేమ్ అలాగే ఉంటుంది. వాళ్ళు కాకపోతే మసాలా ఇలాంటివి ఏదైనా ఎక్స్ట్రా దాంట్లో వేయరు. అది ఎవరైనా పర్సనల్గా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ చాలా బాగుంటుంది మిలిటరీలో ఫుడ్. ఎటువంటి కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉండదు. మిలిటరీ ఫుడ్లో చాలా బాగుంటుంది. దానిలో డివైడ్ చేస్తారు. ఒకవేళ ట్రైనింగ్ సెంటర్స్లో కానీ డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళిన తర్వాత అయినా కూడా అందరికీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఫుడ్ గురించి కంప్లైంట్ ఉండదు. ట్రైనింగ్ 24 వీక్స్ ఉంటుంది బేసిక్. ఆ తర్వాత అడ్వాన్స్ 24 వీక్స్ ఉంటుంది. వాటిలో టైమింగ్ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 12:30కి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 2 o'clockకి 2:30కి మళ్ళీ ఫాలో చేస్తారు. అప్పుడు నార్మల్ వర్కింగ్ స్పోర్ట్స్ ఇవి ఉంటాయి. 4:30కి బ్రేక్ అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోల్ కాల్ అనేది ఒకటి ఉంటుంది. రోల్ కాల్లో నెక్స్ట్ డే షెడ్యూల్ ఏంటనేది రోల్ కాల్లో చెప్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే షెడ్యూల్ ఎవ్రీ డే రోల్ కాల్ ఉంటుంది. అక్కడ ఓకే రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ప్రతిరోజు సీనియర్స్ తీసుకుంటారు. ఈ రూమ్ ఇన్స్ట్రక్టర్, స్క్వాడ్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూ ఇన్స్ట్రక్టర్ రిపోర్ట్ తీసుకొని పైన హైయర్ అథారిటీకి ఇన్ఫామ్ చేస్తారు. ఆర్మీ ట్రైనింగ్ యాక్చువల్లీ 24 వీక్స్ ఉంటే అది అందరూ చేయాల్సిందే. ఆ ట్రైనింగ్లో కూడా మనం స్పోర్ట్స్ అవన్నీ ఆడుతూ ఉంటాం. ఇంటికాడ నుంచి దూరం అయి ఉన్న ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ దానికి ముందు మనం సివిలియన్ లాగా ఉంటాం. ఒకసారి ట్రైనింగ్లో వచ్చేసరి బేసిక్ ట్రైనింగ్లో మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని 24 వీక్స్ తర్వాత రిక్రూట్ లీవ్ ఇస్తారు 28 days. ఆ 28 daysలో ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది సోల్జర్స్ రిటర్న్ రారు, కొంతమంది వచ్చేస్తారు. ఆ రిటర్న్ రాని వాళ్ళకి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైనింగ్ సెంటర్ నుంచి కంప్లైంట్ వెళ్ళిన తర్వాత ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు మళ్ళీ తీసుకొని రావడం జరుగుతుంది. ట్రైనింగ్లో చాలా బాగుండేది. ఫిజికల్ ట్రైనింగ్ స్టామినా చాలా పెరిగిపోతుంది. సివిల్లో చేసిన దానికంటే ఫిజికల్ ట్రైనింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. డ్రిల్ అనేది, డిసిప్లిన్ అనేది వచ్చింది. ఆ తర్వాత స్పోర్ట్స్లో నేను ఉండడం వలన, ముందు నుంచి నేను స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడం వల్ల నాకు ట్రైనింగ్ చాలా ఈజీగా ఉంది. తొందరగా ఒక ఆఫీసర్స్ దగ్గరికి రీచ్ అవ్వగలిగాను నేను స్పోర్ట్స్ త్రూ. ఆడినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గేమ్ ఏదైనా పార్టిసిపేషన్ చేస్తే అక్కడ నియరెస్ట్ కమాండింగ్ ఆఫీసర్, బ్రిగేడియర్స్, కమాండర్స్ వీళ్ళందరూ వస్తారు. కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్కి కొంచెం డిఫరెంట్ రెస్పెక్ట్ ఉంటుంది. స్పోర్ట్స్ మ్యాన్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది.
అది ఆడిన తర్వాత వాళ్ళకి లీవ్స్ కానీ అక్కడ కొంచెం రెస్పెక్ట్ కానీ లోకల్ ప్రమోషన్స్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది స్పోర్ట్స్ మ్యాన్కి. ఎందుకంటే ఒక్కొక్క బెటాలియన్లో ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఆడాలి. అలాగే కాంపిటీషన్స్, ట్రేడ్ వైజ్ కాంపిటీషన్స్ ఉంటాయి, గన్స్ మీద కాంపిటీషన్స్ ఉంటాయి, ఆపరేటర్స్ మీద కాంపిటీషన్స్, సర్వేయర్ మీద కాంపిటీషన్స్ ఉంటాయి, ట్రేడ్ వైజ్ కాంపిటీషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. అయితే స్పోర్ట్స్ మ్యాన్, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఆల్రౌండర్ ఉంటారు, వాళ్ళు అన్ని గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తారు, అలాగే ట్రేడ్లో కూడా చాలా బాగుంటారు. ఒక్కసారి స్పోర్ట్స్ ఆడి మెంబర్ అయిన తర్వాత వాళ్ళు గేమ్స్ ఆడుతూనే ఉంటారు. నేనైతే ట్రైనింగ్ సెంటర్లో ఆడిన గేమ్స్ ఏదైతే ఉన్నాయో యూనిట్కి వచ్చిన తర్వాత కూడా నేను గేమ్స్లోనే ఉన్నాను మ్యాక్సిమం. ఆ తర్వాత వారు పార్టిసిపేషన్ చేసిన తర్వాత కూడా కార్గిల్ ఉన్న తర్వాత కూడా మంచిగా రోల్ ప్లే చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ ఈ మధ్యలో ఎప్పుడెప్పుడు ఉన్నారో స్పోర్ట్స్ వాళ్ళని గేమ్స్ మీద పంపించడం కూడా జరుగుతుంది. నేను అలాగే స్పోర్ట్స్లోనే ఉండి చాలా తొందరగా ప్రమోషన్స్, అలాగే ఫిజికల్ చాలా ఫిట్ ఉండి మా బెటాలియన్కి ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది నాది. ఓకే, ఇప్పుడు సర్వీస్ మ్యాటర్కి వచ్చేసరికి మొత్తం నేను 17 ఇయర్స్ అంటే 16.5 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది. 97, 98లో సెలెక్ట్ అయితే 2014లో నేను రిటైర్మెంట్ అయ్యాను. ఈ డ్యూరేషన్ మధ్యలో నేను ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 10th క్లాస్ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద వెళ్ళినా కూడా అదే రిటైర్మెంట్ అయ్యి వచ్చేటప్పుడు ఉంచకుండా మీరు ఎగ్జామ్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే సర్వీస్ 16 ఇయర్స్లో మీకు చదువుకోవడానికి కూడా టైం దొరుకుతుంది. వేరే బ్యాడ్ హ్యాబిట్స్ మీద మైండ్ డైవర్ట్ కాకుండా ఉండాలంటే మీరు ఒక డిటర్మినేషన్ సెట్ చేసుకోవాలి. నేను సర్వీస్లో చేసిన తర్వాత నుంచి నేను 3 డిగ్రీస్ 3 పీజీస్ చేశాను నేను సర్వీస్ మొత్తం 16 ఇయర్స్ 16.5లో. అలాగే ప్రతి ఒక్కళ్ళు సర్వీస్లో కూడా ఎడ్యుకేషన్ చేయాలి, స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండాలి. సర్వీస్ మొత్తం అయిపోయిన తర్వాత లీవ్స్ ఎవ్రీ ఇయర్ 90 డేస్ ఉంటాయి. యాక్చువల్లీ 64 డేస్ యాన్యువల్ లీవ్, అలాగే క్యాజువల్ లీవ్ అని ఉంటాయి. అది అంత ఇంపార్టెంట్ కాదు, అది మ్యాండటరీ కాదు. ఒకవేళ సిచ్యువేషన్ నార్మల్గా ఉంటే వాళ్ళు లీవ్ ఇస్తారు. ఆ లీవ్స్లో ఎవ్రీ ఇయర్ మనం 3 టైమ్స్ కూడా లీవ్ వెళ్ళొచ్చు. మీరు 2 టైమ్స్ వెళ్ళాలంటే 2 టైమ్స్ వెళ్ళొచ్చు, లేదు 1 టైమే 64 డేస్ తీసుకుంటారంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి యూనిట్స్లో మీకు 90 డేస్ కూడా లీవ్ ఉంటుంది. ఆ లీవ్ ప్లాన్ చేసుకొని ఈ జనరేషన్లో ఇంకా చాలా అడ్వాంటేజ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ గురించి కానీ, యూనిఫామ్ గురించి కానీ, రిజర్వేషన్ కోటా కానీ, సోల్జర్స్కి చాలా మంచి రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంది. ట్రైనింగ్ కంప్లీట్ 48 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. పోస్టింగ్ నేను మా యూనిట్ అనేది, ఆ యూనిట్ నేను దీన్ని మెన్షన్ చేయలేను, ఆ యూనిట్కి నాకు పోస్టింగ్ వచ్చింది. హరిద్వార్ దగ్గర రాయ్వలా అనే యూనిట్, దానిలో నేను వెళ్ళడం జరిగింది. యూనిట్లో వెళ్ళిన తర్వాత అక్కడ యూనిట్లో ఒక సోల్జర్, అంటే కసం పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కా సోల్జర్ అయిపోయాను అనమాట. ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరినీ రిక్రూట్స్ అంటారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కసం పీరియడ్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత పక్కా సోల్జర్స్ అవుతారు. ఆ సోల్జర్స్కి నాకు యూనిట్కి బెటాలియన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా స్పోర్ట్స్, అలాగే అందరితో సీనియర్స్తో కలవడం, అవన్నీ జరగడం. కాకపోతే నాకు ఉన్న లక్ ఏంటంటే నేను వెళ్ళిన వెంటనే కార్గిల్ వార్ జరుగుతూ ఉండడం వల్ల నేను అదే చిన్న వయసులో నేను పార్టిసిపేషన్ చేశాను 1999లో. రిపోర్ట్ ఎప్పుడైతే నేను ట్రైనింగ్ సెంటర్ నుంచి యూనిట్కి వెళ్ళానో అక్కడ బాక్స్ తీసుకొని కొత్త రిక్రూట్, కొత్త ఏరియా, సింగిల్గానే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అక్కడ ఆర్పి గేట్ ఉంటుంది, రెజిమెంట్ పోలీస్ ఉంటారు, వాళ్ళు వెరిఫికేషన్ చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని. ఆ మూమెంట్ ఆర్డర్స్ ఇలాంటివి కొన్ని ఇస్తారు డాక్యుమెంటేషన్, అవన్నీ చెక్ చేయించి వాళ్ళు రూమ్స్ ఒక రిపోర్ట్ చేయమని చెప్తారు. అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సీనియర్స్తో పాటు కలిసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మన కమాండింగ్ ఆఫీసర్స్, బ్యాటరీ కమాండర్ ఆఫీసర్స్, ఎవరైతే కంపెనీ కమాండర్స్, వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని ఇతన్ని ఏ బెటాలియన్లో పంపించాలి, ఏ కంపెనీలో పంపించాలి, ఏ బ్యాటరీలో పంపించాలని డిసైడ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక డివైడ్స్, కొన్ని కంపెనీస్ బ్యాటరీస్ ఉంటాయి, వాటిల్లో ఉంటాము. అక్కడ ఆ కంపెనీలో సెలెక్ట్ ఉన్న తర్వాత అక్కడ నుంచి ఏదైనా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ నన్ను బ్యాటరీ ఒక 2 బ్యాటరీలో తీసుకోవడం జరిగింది. అక్కడ చాలా మంచి అందరూ కమాండింగ్ ఆఫీసర్ గారి నుంచి, బ్యాటరీ కమాండర్ నుంచి, సీనియర్ జేసీఓస్ నుంచి, ఎన్సీఓస్, ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయడం జరిగింది. కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ సీనియర్స్ చెప్పినట్టు మనం వింటే చాలా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సీనియర్స్తో ఆర్గ్యూ కానీ చేస్తే తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది డిఫెన్స్లో. ఎందుకంటే చైన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక్క నంబర్ సీనియర్ ఉన్నా కూడా వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ చేసేది ఉండదు. మీ జూనియర్స్కి ఏమేమి చెప్పొచ్చు కానీ సీనియర్స్కి నేర్పించే ఛాన్సెస్ ఆర్మీలో ఉండవు. అది ఉంటేనే ఆర్మీ ఇంత స్ట్రిక్ట్ కంట్రోల్గా ఉంది. ఆర్మీలో నేను ఎప్పుడైతే మా యూనిట్లోకి నేను వెళ్ళడం జరిగిందో అప్పుడు వార్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1999 ఓపీ విజయ్ కార్గిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత జమ్మూకి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సీనియర్స్తో పాటు నేను జమ్మూకి వెళ్ళాను. అక్కడ నుంచి ట్రాన్సిస్ట్ క్యాంప్ నుంచి హైయర్, ఎక్కడైతే డావర్ అనేది చాలా హైట్, అది
మన గ్రౌండ్ నుంచి చూస్తే చాలా హైట్ ఉంటుంది సర్ఫేస్ నుంచి. అక్కడ కంప్లీట్ ఐస్ ఉంటుంది. అక్కడ కార్గిల్ వార్లో వెళ్ళడం జరిగింది. మా సీనియర్స్తో పాటు నాకు అప్పుడు అవేర్నెస్ కూడా ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తారు యుద్ధంలో, నేను పర్టికులర్గా అంత పర్ఫెక్షన్ కూడా లేను. అయితే సీనియర్స్తో పాటు హెల్పింగ్గా ఉంటూ వాళ్ళకి గన్స్లో రౌండ్స్ హెల్ప్ చేయటం, అలాగే ఫుడ్ అందించడం, టీలు తీసుకొచ్చి ఇవ్వటం, ఎవరైనా ఇంజూర్డ్ అయిన సోల్జర్స్ లేకపోతే ఎవరు చనిపోయిన మన సోల్జర్స్ వాళ్ళని తీసుకెళ్ళి అంబులెన్స్లో పెట్టడం, ఇలాంటి వర్క్ చేయడం జరిగింది కార్గిల్లో. అయితే కార్గిల్లో అంత వచ్చిన తర్వాత అది ఎక్స్పీరియన్స్ లాగా వచ్చింది నాకు. ఆ తర్వాత కార్గిల్ కంటిన్యూగా చేయడం జరిగింది. ఎప్పుడైతే పీస్ ఏరియాకి రిటర్న్ రావడంతో ఇంకా అక్కడ నా ట్రేడ్ ఏదైతే ఉందో, స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పోర్ట్స్ రెగ్యులర్గా ఉంటూ స్పోర్ట్స్ ఆడుతూనే ప్రతి ఒక్కళ్ళతోటి కార్గిల్లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరితో టచ్ ఉండడం జరిగింది. యూనిట్ మొత్తం, బెటాలియన్ మొత్తం తోటి తను బాగా చేశాడు, హెల్పింగ్ చేశాడు అని చెప్పని సీనియర్స్ మంచిగా మెచ్చుకోవడం జరిగింది. అలాగే కిందకి పీస్ ఏరియాకి రావడంతో గేమ్స్, తర్వాత హాలిడేస్, ఇలా వెళ్తూ సర్వీస్ తెలియకుండానే మొత్తం 16.5 years సర్వీస్ అయిపోయింది. కార్గిల్ అనేది ఎన్ని నెలలు అనేది మనం చెప్పలేము. అక్కడ అవతల నుంచి మనకి మెసేజ్ వచ్చిన దాకా ఇటు నుంచి మన క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కూడా యుద్ధం మనం స్టార్ట్ చేయం. ఇండియాకి ఉన్న మంచి ఏంటంటే మనము ఎప్పుడు యుద్ధం మనం చేయాలని మనకి ఆలోచన ఉండదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వేరే భూముల్ని మనం ఆక్రమించాలి అనేది మన ఇండియాలో హిస్టరీ నుంచే లేదు మనకి. మన మీద ఎవరైనా ఇలా దాడి చేస్తే వాళ్ళకి ఎదుర్కోవడం కోసమే అక్కడ మన దేశాన్ని, మన భూమిని కాపాడటం కోసమే డ్యూటీల్లోనే ఉంటారు. ఇది రౌండ్ ఓ క్లాక్ ప్రతిసారి వాళ్ళు యుద్ధంలో ఉన్నా, యుద్ధంలో లేకపోయినా కూడా యుద్ధంకి సంబంధించిన ట్రైనింగ్ మాత్రమే జరుగుతుంది. అది యుద్ధం అనేది మన కొంచెం మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇటు చొరబడటం కోసమే, మన భారతదేశంలో ఎక్కువ ప్లేస్ కాశ్మీర్ని ఆక్రమించడం కోసమే పాకిస్తాన్ వీళ్ళు రావడానికి ట్రై చేస్తారు. వాళ్ళని రానివ్వకుండా మనం ఆపుతూ ఉంటాం, దాన్నే యుద్ధం అంటారు. ఆ ఎల్ఓసిలో సేమ్ ఇదే, మన ఇండియన్ ప్లేస్ని వాళ్ళు ఆక్రమించాలి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏదైతే జరుగుతుందో 50 years నుంచి ఇండియా చైనా ఏదైతే వార్ ఉంటుందో, ఇది కూడా వాళ్ళు భూమి మన ఇండియాలోకి చెరగొట్టడం కోసమే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని రానివ్వకుండా మనం ఆపుతున్నాం. ఇదే ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుంటుంది. పాకిస్తాన్తో అయితే మనకి ఎటువంటి కాంపిటీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనా విషయంకి వచ్చేసరికి చైనా ప్రపంచంలోనే పెద్ద చాలా నంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే పాపులేషన్ వైజ్లో ఇండియా నంబర్ 2లో ఉంది. కంపేర్ చేసుకుంటే చైనాకి ఉన్న యుద్ధ వాహనాలు కానీ, వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ కానీ మనకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన సోల్జర్స్ చాలా పవర్ఫుల్ సోల్జర్స్. హైట్ మెజర్మెంట్స్ చూస్తే మన ఇండియన్ హైట్ మినిమం 170 cm అబోవ్, 160 cm అబోవ్ ఉంటారు. కానీ చైనా విషయానికి వచ్చేసరికి హైట్ అంత ఉండదు వాళ్ళకి. అది మనకున్న అడ్వాంటేజ్. వాళ్ళ నలుగురుని కలిపి మన ఒక సోల్జర్ కంట్రోల్ చేయగలరు. నా మొత్తం టైం పీరియడ్లో నేను 2 times నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఒకటి కార్గిల్ వార్ చేసాము, ఆ తర్వాత నార్మల్గా చిన్నవి అవి హిస్టరీలో ఏం రాలేదు. పెద్దది నా లైఫ్లో ఏదైనా నేను పార్టిసిపేషన్ చేశానంటే అది ఓపీ విజయ్, అది కార్గిల్ 1999, అది ఒక్కదానిలో నేను పార్టిసిపేషన్ చేశాను. సిచ్యువేషన్ అప్పుడు న్యూ రిక్రూట్, నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం చూస్తున్నాం. రెగ్యులర్గా ఫుడ్ టయానికి తినకపోవటం, ఆ తర్వాత కంటిన్యూగా ఫైర్స్ జరగటం, అక్కడ అటు నుంచి బాంబ్స్ రావడం, మళ్ళీ ఇటు నుంచి మనం వాళ్ళకి రివెంజ్ చేయటం, ఇదే జరుగుతూ ఉంటుంది. టైం టు టైం మళ్ళీ గన్స్ ఫైర్ అయిపోయిన తర్వాత ఆ గన్స్ని చేంజ్ చేసి వేరే గన్ అక్కడ పెట్టడం, ఆ గన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఫైర్ చేయడానికి, ఇదే పనిలోనే బిజీగా ఉంటారు అందరూ. ప్రతి ఒక్కళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అక్కడ ఎవ్వరు ఖాళీగా ఉండరు, అందరూ డ్యూటీలో చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ప్లే రోల్ చేయాల్సి ఉంటుంది కార్గిల్ వార్ టైంలో. ప్రతి ఒక్కళ్ళ దగ్గర సేమ్ ఫిక్స్ ఉంటుంది డ్యూటీ. వాళ్ళు చేయాల్సిన డీటెయిల్స్ అన్ని ముందుగా నైటే చెప్పేస్తారు. కొన్ని టైంలో వాళ్ళకి ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో ఎక్స్ట్రా టైం కూడా వార్ చేయాల్సి ఉంటుంది. ఫైరింగ్ లేట్ నైట్ కూడా చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు నైట్ టైం కొంచెం అక్కడ టైమ్స్ షెడ్యూల్ చేంజెస్ అవుతాయి. ఫుడ్ టైంకి తినకపోవటం, అలాగే ఏ టైం దాకా జరుగుతుంది వార్ అనేది కూడా మనం చెప్పలేము. ఆ టైంలో అక్కడ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కాశ్మీర్లో. కాబట్టి మనం సౌత్ ఇండియన్ నుంచి నేను వెళ్ళడం వలన ఆ క్లైమేట్ నాకు సెట్ కాలేదు. అంటే స్నానం వెంటనే మంచి, అక్కడ వాళ్ళు అంటే నార్త్ సైడ్ వాళ్ళు వెంటనే చేసేస్తారు. నేను ఆ చలికి తట్టుకోలేకపోయేవాడిని. అయినా కూడా ఎట్లాగైనా చేయాలి, కొత్తగా కాబట్టి కొంచెం భయపడుతూనే నేను అందరితో కలిసి చేశాను. ఆ క్లైమేట్ కూడా తొందరగా సెట్ అయిపోతుంది. మన సౌత్ సైడ్ వాళ్ళకి కాశ్మీర్ సైడ్ వెళ్తే కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన సైడ్ అంత చలి ఉండదు, అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, కంప్లీట్ ఆపోజిట్. అలాంటి వాటిని కూడా ఎదుర్కొని డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. ఈ వార్ అనేది ఏ టైంలో అయినా వాళ్ళు చేసి దానికి మనం రెడీగా ఉండాలి.
ఆ టైం అంటూ వాళ్ళు చెప్పి చేయడం అనేది ఉండదు. వాళ్ళు చేసిన తర్వాత దానికి సీజ్ ఫైర్ చేయడం, లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి మనం రివెంజ్ లాగా ఫైర్ చేయడం అనేది ఏ టైంలో అయినా వాళ్ళు చేయొచ్చు. అది నైట్ అయినా చేయొచ్చు, మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ టైం అయినా చేయొచ్చు. వాళ్ళు ఇండికేషన్ అంటూ ఏమి ఇవ్వరు, వాళ్ళు డైరెక్ట్ ఫైర్ చేస్తారు. ఆ ఫైర్కి మనం రెస్పాండ్ చేయాలి. ఎందుకంటే అది మన దగ్గర ఉన్న గుడ్నెస్. అది మనం ఎప్పుడు మనం ఫైర్ చేయము, వాళ్ళు చేస్తుంటారు. మేము ఇక్కడ ఉన్నాము డ్యూటీలో ఉన్నట్టు వాళ్ళు ఇండికేటర్ లాగా చేస్తుంటారు, మేము చేస్తున్నాము అని. దానికి తగ్గట్టుగా మనం కూడా ఇక్కడ నుంచి డీటెయిల్ సమాధానం, మేము ఇక్కడ డ్యూటీలో ఉన్నామని ఫైర్ చేయడం జరుగుతుంటుంది. అది కార్గిల్ టైంలో గన్స్ సౌండ్ చాలా ఎక్కువ ఉండేది, పెద్ద పెద్ద గన్స్ అవి ట్రైనింగ్లో అయితే నేను అంత పెద్ద గన్స్ తోటి నేను ట్రేడ్ కొంచెం డిఫరెంట్ కాబట్టి నేను చేయలేదు. చాలా పెద్ద సౌండ్ ఉండేది, ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయేమో అనిపించేది. అయినా కూడా అంతంత పెద్ద డ్రమ్స్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఎంత ఎర్లీ ఏజ్లో వస్తుందో, నాకైతే చాలా ఎర్లీ ఏజ్లోనే ఒక వార్ పార్టిసిపేషన్ చేశాను అనేది వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్గా ఉండి చాలా చిన్నగా అనిపించింది. అన్నిటికంటే పెద్దదే ముందు ఫేస్ చేశాను నేను. ఆ తర్వాత మిగతావన్నీ చాలా చిన్నవన్నీ చూస్తూ నేను సర్వీస్ చేయడం జరిగింది. సర్వీస్ అనేది చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు వార్లో. అలాగే ఆ సౌండ్స్ కానీ వీటన్నిటికీ నాకు చాలా కొత్తగా అనిపించింది. సివిల్ దానికి ప్లస్ మనం ఇక్కడ సర్వీస్ ట్రైనింగ్లో చేసిన ఫైరింగ్కి రియల్ వార్కి ఉన్న డిఫరెన్స్ అనేది చాలా కొత్తగా అనిపించింది. అది నాకు ఒక బెస్ట్ మెమొరబుల్గా మిగిలిపోయింది. భయం అనేది ప్రతి ఒక్కళ్ళు హ్యూమన్ బీయింగ్, అది అందరికీ భయం వేస్తుంది. కాకపోతే సోల్జర్స్ ఇంకా తప్పనిసరిగా వాళ్ళు దేశ సేవ చేస్తున్నారు కాబట్టి అన్నిటిని తట్టుకొని భయాన్ని అన్నిటిని లోపలే పెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. నాతో పాటు యుద్ధం జరిగేటప్పుడు కొంతమంది ఇంజూర్డ్ అవుతుంటారు, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇంజూర్ అవుతుంటారు. అలాగే యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంజూర్ అవుతారు. వాళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడు తను ఎవరి కోసం ప్రాణాలు అర్పిస్తున్నాడు, ఎవరి కోసం ఇంజూర్డ్ అయ్యాడు అనేది చూస్తుంటే తన దేశం కోసమే ఇంత కఠినంగా యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పని ఒక ఎగ్జాంపుల్గా దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడం జరుగుతుంది. భయం అనేది అనిపిస్తుంది ఆ బ్లడ్, ఆ బాడీ అంతా చూసిన తర్వాత. కానీ అది ప్రాక్టికల్గా చూడటం వలన అది ఒక స్ట్రాంగ్ లక్ష్యంలాగా తీసుకొని ఇలా ఎవరికైనా జరగచ్చు, నాకు కూడా రేపు జరగచ్చు అనే రిలేషన్ దాని బేస్ మీదే ఇన్ ఫ్యూచర్లో నాకు జరిగినా కూడా ఎవరైనా ఇలాగే తీసుకెళ్తారు. ఏం చేసినా కూడా మన దేశం రక్షణ కోసమే చేస్తున్నాం అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. అప్పుడు నాతో పాటు యుద్ధం చేసేటప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మా సీనియర్స్ కానీ ఇంజూర్డ్ అయ్యారు, చాలామంది అమరులు కూడా అయ్యారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను ఒక దేశ వీర జవాన్ని నేను తీసుకెళ్తున్నా, అతను కూడా నాతో పాటే నేను ఉన్నాను ఈ యుద్ధంలో అని చెప్పని ఎప్పటికైనా నాది కూడా ఒక మెమొరబుల్గా మిగిలిపోతుందని చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత దేశం కోసం సేవ చేస్తూనే దేశం కోసం యుద్ధంలో పోరాడి చనిపోవడం కూడా అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్లీ సర్వీస్లో క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఒకసారి కాశ్మీర్లో బండి వెళ్తూ ఉంది. బండి ఏదైతే మాకు అప్పట్లో శక్తిమాన్ అనే బండ్లు ఉండేవి, ఆ శక్తిమాన్లో బండ్లు వెళ్తుంటే బ్యాక్ సైడ్ కూర్చొని ఉంటే డ్రైవర్ ముందు నడిపిస్తున్నాడు. కానీ అక్కడ అంతా ఐస్ ఉండేది, గ్రిప్ అందేది కాదు. లారీలకి టైర్లకి గ్రిప్ ఉండదు, వాళ్ళు చైన్లు వేసుకొని నడిపేవాళ్ళు. అయితే చైన్లు వేసుకొని నడిపించినా కూడా బండి చాలా హైట్లో ఉండడం వలన అది బ్యాక్ సైడ్ స్లిప్ అయిపోతూ కిందకు వచ్చేస్తూ ఉంది. ఒకసారిగా సోల్జర్స్ అందరూ అరవడం జరిగింది. కొంతమంది జస్ట్ నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళు కూడా మేల్కొని ఉన్నట్టుండి దూకడానికి ట్రై చేసాం మేము. అది లాస్ట్ కార్నర్కి వచ్చేసరికి నేను నాతో పాటు ఇంకొక సోల్జర్ దిగి 10 మంది జవాన్లు ఎవరైతే ఉన్నారో ప్లస్ డ్రైవర్ తన కంట్రోల్ అవ్వలేదు, అది స్లిప్ అయిపోతూ వెళ్ళిపోతుంది. తను బ్రేక్ వేసినా కూడా స్లిప్ అయిపోతుంది బండి. దాన్ని మేము దూకేసి 2-3 రాళ్ళు తీసుకొచ్చి ఆపి దాన్ని సేవ్ చేయడం జరిగింది. అది ఒక చాలా మెమొరబుల్ నాదకు. అది జరుగుతుందండి ప్రతి ఒక్క సైనికుడు సోల్జర్స్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. నాకు కూడా అలాగే ఎన్నోసార్లు ట్రైనింగ్ నార్మల్ ఫైరింగ్లో కూడా, స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్లో, తర్వాత ఏదైతే గన్స్ ఫైరింగ్, బఫోర్స్ ఫైరింగ్లో కూడా ఇలాంటి చిన్న ఇంజూర్స్ జరుగుతుంటాయి. నాతో పాటు కూడా ఎన్నోసార్లు జరిగినాయి. మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఇంజూర్డ్ కూడా అయ్యారు. మళ్ళీ హాస్పిటల్స్ వెళ్ళి రికవర్ అయ్యి మళ్ళీ పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. నాకు జనరల్ టైంలోనూ వార్ టైంలో వార్ టైంలో అయితే అది ఇంకా కంప్లీట్ అది ఆన్ డ్యూటీ. అది ఇంకా ఆ టైంలో అయితే మనం ఎటువంటి రిస్క్ అనేది చేయాల్సిందే, ఇంకా అదే మెయిన్. కాబట్టి మామూలు టైంలో జనరల్ టైంలో చేసే ప్రాక్టీస్ మొత్తం దేనికోసం చేస్తున్నామంటే ఆ యుద్ధం కోసమే చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రియల్ వార్ టైంలో కూడా ఇంజూర్డ్ అయినా కూడా తట్టుకొని మనుషులు, మన సోల్జర్స్ చాలా ధైర్యంగా ఉంటారు. రిటైర్మెంట్ 2014లో నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పటికి రిటైర్మెంట్ అయ్యి నాకు 6 years అయింది. కానీ ఆర్మీలో ఉన్న టైమింగ్, ఆర్మీలో ఉన్న ఫిజికల్ యాక్టివిటీ, దానిలో డిసిప్లిన్ అనేది సివిల్లోకి వచ్చిన తర్వాత కొంచెం తగ్గడానికి అవ్వింది మధ్యలో.
చాలా వేరే రూట్లో వెళ్తున్నాం అనిపించింది. కానీ నేను దాన్ని కానివ్వకుండా అదే మెయింటైన్ చేసుకుంటూ సోల్జర్స్ మీదే ఫోకస్ పెడుతూ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ నా జూనియర్స్కి నేను వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ నేను ఫిట్ ఉండాలనే బేస్ మీద నేను చాలా ఫిట్ ఉంటూ నా జవాన్లకి ఎవరైతే దేశం కోసం ప్రయత్నించే వాళ్ళందరికీ ఒక మోటివేషన్ లాగా నేను ఫిట్ చేసుకొని మిమ్మల్ని ఫిట్ ఉండేలా నేను తయారు చేస్తాను. వారు అయిపోయిన తర్వాత అందరూ ఇంకా వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ గన్స్ వెహికల్స్ అన్ని తీసుకొని రిటర్న్ ఎవరు ఏరియా నుంచి మేము వచ్చామో ఆ ఏరియాకి మళ్ళీ ఉత్తరాంచల్కి మేము మూవ్ అయిపోయాం. వచ్చిన తర్వాత ఆ వార్లో ఏమేమైతే ఎక్విప్మెంట్స్ యూజ్ అయినాయో వాటన్నిటిని మళ్ళీ క్లీన్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తూ రిపేర్ చేసుకుంటూ ఇంకా నార్మల్ ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ ఇంకా పీస్ ఏరియాలో అవి చేసుకుంటూ పార్ట్ టైం మళ్ళీ స్పోర్ట్స్ ఆడుతూ కొన్ని ఎంటర్టైన్మెంట్ అవి చేస్తూనే టైం పాస్ అయిపోతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వార్లో అయితే చాలా హ్యాపీగా అందరూ జై జై అని భారత్ మాతాకి జై అని చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే మనం విజయం సాధించామనే విషయం తెలిసిన వెంటనే ఇంకా వార్ అంతా స్టాప్ చేసి మేమందరూ బండ్లు తీసుకొని రిటర్న్గా వచ్చి చాలా హ్యాపీగా దారిలో ఎంజాయ్ చేస్తూ 2-3 డేస్ మధ్యలో ఒక్కొక్క చోట హాల్ట్ అవుతూ మా పీస్ ఏరియాకి చేరుకొని చాలా పెద్ద ఫంక్షన్ సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నా మొత్తం సర్వీస్లో 4-5 ప్లేసెస్లో నేను పోస్టింగ్ చేయడం జరిగింది. మా బెటాలియన్తో పాటే నేను స్కూల్ ఆఫ్ ఆర్టిలరీలో కూడా నేను పోస్టింగ్ చేశాను. అలాగే న్యూ జల్పాయిగూడిలో పోస్టింగ్ చేశాను, ముంబైలో చేశాను, నాసిక్లో చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఢిల్లీలో ఈ ప్లేస్లో నేను సర్వీస్ చేశాను. అలాగే అంబాలాలో కూడా చేయడం జరిగింది, మీరట్లో కూడా చేయడం జరిగింది. టఫ్ అయిన ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా టఫ్ ఉంటుంది. కాశ్మీర్లో మెయిన్ వెదర్దే ప్రాబ్లం. వెదర్తో పాటు వెదర్ని మనం సేవ్ చేసుకుని ఉన్న చలికి అటు శత్రువులది అలర్ట్గా ఉండాలి. ప్రతి క్షణం కూడా మన అబ్జర్వేషన్లోనే ఉండాలి. అబ్జర్వేషన్లో ఉంటూ ప్లస్ ఈ వెదర్ని తట్టుకుంటూ ఉండడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది అక్కడ. సెకండ్ వచ్చేసరికి రాజస్థాన్లో డ్యూటీస్ చేసేటప్పుడు ఎడారిలో చాలా ఎండలు ఉంటాయి. కింద నుంచి మొత్తం ఇసుక మొత్తం కాలుతుంటుంది. వాటర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది అక్కడ. వాటిల్లోనే చాలా కొన్ని పాములు కానీ ఇలాంటి కాళ్ళ జర్రులు ఇలాంటివి చాలా ఉంటాయి, తేళ్ళు. వాటన్నిటిని తట్టుకొని షూస్ మొత్తం వేసుకొని చాలా అలర్ట్గా ఉండాల్సింది. ఒకటి కాశ్మీర్ చాలా టఫెస్ట్ ప్లేస్, సెకండ్ రాజస్థాన్. మిగతా ప్లేస్లన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సైడ్ కానీ వెళ్తే అక్కడ రెగ్యులర్గా రెయిన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే టీ గార్డెన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఆ వెదర్ చాలా బాగుంటుంది. బంబూస్ ఇలాంటివన్నీ అక్కడ చాలా ఉంటాయి. టైంపాస్ ఎవరైతే యుద్ధం చేసి అలసిపోయి ఉంటారో వాళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్కి ఇలాంటి ఏరియాస్ చాలా బాగుంటాయి. నా సర్వీస్లో నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను పార్టిసిపేషన్ చేసిన స్పోర్ట్స్ అన్నిట్లో నుంచి ఎన్నైతే నేను 10 ఇయర్స్ సర్వీస్ మొత్తంలో గేమ్స్లో పార్టిసిపేషన్ చేసి మంచి అవార్డ్స్ రివార్డ్స్ అన్ని తీసుకొని వాటిని ఫైండ్ అవుట్ చేసిన మా కమాండింగ్ ఆఫీసర్, ఆయనకి నేను చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను. డెఫినెట్గా ఆయన నా టాలెంట్ని గుర్తించి NIS కోచ్కి పంపించడం జరిగింది. కర్నల్ అబ్దీ సార్ చాలా నా టాలెంట్ని గుర్తించి నాకు ప్రమోట్ చేస్తూ 1 ఇయర్ కంప్లీట్గా నన్ను సివిల్లో ఉంచి నన్ను కోర్స్ చేయించారు లక్ష్మీబాయి నేషనల్ యూనివర్సిటీలో. అది నా లైఫ్ మొత్తంలో నేను మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్. ప్రస్తుతానికి ఇండియాకి చైనాకి రీసెంట్గా జరిగిన 20 సోల్జర్స్ మన అమరులైన విషయం అందరికీ తెలిసిందే. అలాగే చైనా వాళ్ళు అఫీషియల్గా 43 సోల్జర్స్ అమరులయ్యని చెప్పన్నారు. అలాగే మన ఆఫీసర్ కర్నల్ సంతోష్ బాబు గారు దానిలో అమరులు అవ్వడం జరిగింది. నిన్న కాక మొన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది చైనా వాళ్ళు, మా ఆఫీసర్స్ కూడా మేము ఒకరిని కోల్పోయాము అని. వాళ్ళు అఫీషియల్గా 43 చెప్పారు. మన సోల్జర్స్ మీద మనకున్న నమ్మకాన్ని బట్టి చూస్తే ప్రీవియస్ వార్ చూస్తే 1962లో కూడా మన సోల్జర్స్కి 3 times ఎక్కువ చైనాలో సోల్జర్స్ చనిపోవడం జరుగుతుంది. ఆ బేస్ని చూసుకుంటే ఇప్పుడు చైనాకి నాకు తెలిసి హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ వాళ్ళకి చనిపోవడం జరుగుతుందని నేను క్లియర్గా భావిస్తున్నాను. చైనాకి మనకి అక్కడ బోర్డర్స్లో వెపన్స్ అనేది అలో ఉండదు. అది 1962లోనే ఆపేశారు వెపన్స్ హ్యాండిల్ చేయడం. అయితే మనది రీసెంట్గా జరిగిన దాని గురించి వాళ్ళు కొంచెం ఎక్కువ ఆక్యుపై చేయడం, ఇప్పటికే 60 kilometers మన ఇండియా ప్లేస్ని వాళ్ళు ఆక్రమించడం జరిగింది, స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ఇప్పటికి దాన్ని ఆపాలని మనం ట్రై చేసి ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీరు భూభాగాన్ని మా ఇండియాని ఆక్రమించారు అన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోవటం లేదు. ఈసారి కూడా ముందుకి అడ్వాన్స్డ్ మన ఇండియాలోకి చొరబట్టడం జరిగింది. దాన్ని ఆపడం కోసం మన ఫస్ట్ టైం హిస్టరీలోనే లెఫ్టినెంట్ జనరల్ హోదాలో కూర్చొని మీటింగ్ చేయడం జరిగింది. చైనా లెఫ్టినెంట్ జనరల్ అలాగే ఇండియన్ లెఫ్టినెంట్ జనరల్
కూర్చొని అక్కడ మీటింగ్ చేయడం జరిగింది. శాంతియుతంగా మీరు మీ ప్లేస్ని మాకు అప్పగించి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. దానికి చైనా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అది యాక్సెప్ట్ చేశారు, మీరు వచ్చి ఆక్యుపై చేసుకోండి అని చెప్పంటే మన 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ సురేష్ బాబు గారు ఒక బెటాలియన్ తీసుకొని అక్కడికి ఆక్యుపై చేయడానికి జరిగింది. అనుకోకుండా వాళ్ళు దాడి చేయడంతో ఎంతోమంది రావడంతో మన సంతోష్ బాబు గారు విత్ బెటాలియన్ వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ఆ కమాండింగ్ ఆఫీసర్ని కూడా అందరితో కలిసి వాళ్ళతో ఫైట్ చేయడం జరిగింది. ఎంతోమందిని వాళ్ళు ఇనప రాడులతోటి కర్రలతోటి మనం దాడి చేయడం జరిగింది. దాన్ని ఎదుర్కొంటూ రక్తం పోతున్నా కూడా దేశం కోసం ఆ చైనా వాళ్ళని కూడా మట్టి కరిపిస్తూ వాళ్ళ భూభాగంలోకి చొరబడి వాళ్ళని పట్టుకోవడానికి కూడా మన వాళ్ళు చాలామంది వాళ్ళని వేటాడి పట్టుకోవడం జరిగింది. కానీ తక్కువ స్ట్రెంత్ మంది అయిపోవడం వలన వాళ్ళు చాలామంది మన సోల్జర్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏమీ చేయకుండా వదిలిపెట్టారు. ఆ రీజన్ ఏంటంటే మన సోల్జర్స్ ఆల్మోస్ట్ 20 సోల్జర్స్ చనిపోవడం జరిగింది. ఇంకా ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పని మన వాళ్ళందరినీ ఏమి టచ్ చేయకుండా మన ప్లేస్లో వదిలిపెట్టడం జరిగింది. ఇండియన్ సిస్టమ్ వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు, వీళ్ళు ఎక్కువగా గొడవలకి వివాదాల్లోకి రారు. బోర్డర్స్లో వీళ్ళైతే ఫస్ట్ ఏ విషయంలో దూరని వాళ్ళకి మన హిస్టరీయే మనకు చెప్తుంది. అలాగే చైనా వాళ్ళు కూడా యుద్ధాలు జరగకుండానే శాంతియుతంగా చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇది 3rd టైం సోల్జర్స్ చనిపోవడం, అమరవీరులు అవ్వడం అనేది ఇది 3rd టైం. 62లో ప్లస్ 67లో, ఇది 2020లో ఇది జరగడం. నాకు తెలిసి ఇంతటితో ఫుల్ స్టాప్ అయిపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంకా రెచ్చగొడితే మన నరేంద్ర మోడీ గారు చెప్పారు, మమ్మల్ని ఇంకా రెచ్చగొడితే పరిణామాలు కొంచెం వేరుగా ఉంటాయని చెప్పడం జరిగింది. చైనాకి సపోర్టుగా పాకిస్తాన్తో పాటు నేపాల్ని కూడా ఈ మధ్య సపోర్టింగ్ తీసుకోవడం జరుగుతుంది. కానీ వరల్డ్ మొత్తం మనకి ఇండియాకి సపోర్ట్ ఉంది. ఇది అనుకోకుండా జరిగిన పరిణామం అది. ఎందుకంటే అక్కడ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉండడం కోసమే లెఫ్టినెంట్ జనరల్ హోదాలో కూర్చొని మాట్లాడడం జరిగింది. గొడవలు లేకుండా మా ప్లేస్ మాకు అప్పగిచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తే దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అది మన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. కానీ అనుకోకుండా మరి అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది, మన సోల్జర్స్ని నెట్టడం, వాళ్ళు వీళ్ళు నెట్టుకోవడం, అక్కడ జరిగిన లాస్ట్ టైం దాకా ఏం జరిగింది, మన కమాండింగ్ ఆఫీసర్ని వాళ్ళు ఎలా మాట్లాడారు అనే ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ క్రిటికల్ సిచ్యువేషన్గా మారింది. అది ఒక దేశానికి 20 మంది మనం నష్టపోవడం కూడా జరిగింది ఆ పరిణామం వలన. ఇప్పటికీ కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు మన దేశంలోకి చొరబడాలి. ఎందుకంటే అది ఆ లైన్ LAC లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో యాక్చువల్లీ కంట్రోల్, అక్కడ నుంచి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు మన బోర్డర్స్ ఉంది. అలాగే పాకిస్తాన్ బోర్డర్ కూడా దాంతోపాటు గొలన్ వ్యాలీలో ఉండడంతో అక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మనకు. అది యుద్ధం ఏదైనా జరిగినా వాటిని ఎదుర్కోవాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన గొలన్ వ్యాలీ అనేది మనకి ఇండియాకి బోర్డర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. కాబట్టి వాళ్ళని రానివ్వకుండా మనం ఆపడంతో వాళ్ళు ఆగకుండా మన భూభాగాన్ని ఆక్రమించడం కోసం జరిగే యుద్ధమే ఇది. లాస్ట్ 50-70 ఇయర్స్ నుంచి కూడా ఇలాగే జరుగుతుంది. మధ్య మధ్యలో ఏదో ఒకటి వాళ్ళు చేస్తున్నారు. యాజ్ యూజువల్గానే మన కంట్రీ వాళ్ళతోటి రిలేషన్గానే మెయింటైన్ చేస్తుంది. ఈ యుద్ధాలు అయితే ముందు ముందు జరిగే అవకాశాలు చాలా తక్కువ. మన రాజ్నాథ్ సింగ్ మన ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. అలాగే USA డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మన 2 కంట్రీస్ మెయిన్ ప్రధానమంత్రిని, రాష్ట్రపతులు వాళ్ళని పిలవడం జరిగింది. దీన్ని ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంచి దీన్ని అనుకూలంగా ఎవరికి నష్టం జరగకుండా ఉండాలనే ప్లాన్లోనే ఇండియా మొత్తం చూస్తుంది. మన ఇండియాకి, ఇండియన్ మిలిటరీకి మనకి ఉన్న స్ట్రాంగ్ ఏంటి అంటే, మన దగ్గర సోల్జర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, హైట్ పర్సనాలిటీ ఉన్నారు. అలాగే డిఫెన్స్ రిలేటెడ్ ట్యాంక్స్ కానీ, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, సబ్మెరైన్స్ కానీ, వీటన్నిటిలో అన్ని సైడ్ నుంచి చూస్తే మన దగ్గర స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే చైనా దగ్గర, వాళ్ళ దగ్గర కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరకు ఉన్నాయి. మనకంటే ఉన్న ట్యాంక్స్ కంటే వాళ్ళ దగ్గర 2 times ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు మన కంట్రీ ఎక్కువ, మన పార్టీ ఏదైతే ఉందో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ మీద చేయడం జరుగుతుంది. చూస్తే చైనా కంటే తక్కువే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. 30% వాళ్ళు 25-30% వాళ్ళు చైనా ఇన్వెస్ట్ చేస్తుంది మిలిటరీ మీద. అలాగే మనం కూడా 30-20% ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్గ్రేడెడ్ టెక్నాలజీ ట్యాంక్స్ కానీ, యుద్ధ విమానాలు కానీ, ఇలాంటి వాటి మీద రష్యాకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. కొత్తవి టెక్నాలజీ ఉన్న వెపన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది త్వరలో. సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది సర్వీసులు చేస్తుంటారు. వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది ఆఫీసర్ పొజిషన్లో ఉన్నారు, డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నారు. అలాగే డ్యూటీస్ చేస్తూ ఉన్నారు.
మన సంతోష్ బాబు గారు కూడా సూర్యాపేటలో ఉన్నారు, కానీ ఇంతకుముందు ఎప్పుడు తెలియదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక వీరుడు సంతోష్ బాబు గారు, కర్నల్ సంతోష్ బాబు గారు అని ప్రపంచం మొత్తం తెలిసింది. అలాగే మన సోల్జర్స్ ఎవరెవరైతే దేశ సేవ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎంతోమంది లోకల్ ఏరియాలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండాలని మొదటి స్థానంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటారు. అలాగే మన 2 రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ శాతం జవాన్లు దేశ సేవ చేయడానికి, ఆఫీసర్స్ దేశ సేవ చేయడానికి వెళ్ళాలి. దానికోసం మేము శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ నుంచి ఫిట్ అయిన స్టూడెంట్స్కి మంచి ట్రైనింగ్, మంచి అకాడమిక్స్ చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మోటివేషన్ చేస్తూ మంచి సోల్జర్స్ని మన దేశానికి తయారు చేసేలా మేము తయారు చేస్తున్నాం. నాకంటూ ఒక పర్టికులర్గా నేను గోల్ సెట్స్ అనేది చేసుకోను, అది సిచ్యువేషన్ ఆ టైంలో వచ్చేస్తుంది. ఫస్ట్ సర్వీస్ చేయాలని అనుకున్నాము, సర్వీస్ కంప్లీట్ చేసి వచ్చాము. ఆ తర్వాత నేషనల్స్ ఒక ప్లేయర్ లాగా ఉండాలనుకున్నాను, అది కూడా సాధించాను. ఎన్ఐఎస్ కోచ్ అవ్వాలనుకున్నాం, అది కూడా సర్టిఫైడ్ నేను ఎన్ఐఎస్ కోచ్గా అవ్వాను. రిటైర్మెంట్ అయిన తర్వాత సోల్జర్స్ని కొంతమందిని తయారు చేద్దాం అనే ప్లాన్లో ఉంటే దానికి ఉట్టి రన్నింగు, ఫిజికల్ ట్రైనింగే కాకుండా అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసు దానికి. అందుకని నాతో పాటు డాక్టరేట్ సుష్మా మేడం కూడా సపోర్ట్ చేయటంతో, మేడం నాకు ఆఫర్ ఇవ్వటంతో ఇద్దరం కలిసి ఒక అకాడమీ రెస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము నేవీలో, ఆర్మీలో చాలా మంచి రిజల్ట్స్ చూపించాం. ముందు ఎప్పుడు దాకైతే మేము చేయగలమో, మాకు శక్తి ఎప్పుడు దాకా ఉందో అప్పుడు దాకా అకాడమీస్ని రన్ చేసి ఎక్కువ స్ట్రెంత్ని మా నుంచి దేశానికి వెళ్ళేలా, ప్రతి కార్నర్లో 6 కార్నర్స్లో మా స్టూడెంట్స్ ఉండేలా ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేస్తూ, పేద విద్యార్థులకి, ప్రతి ఒక్కళ్ళకి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి, డిటర్మినేషన్ ఉన్న వాళ్ళకి మా సైడ్ నుంచి మేము హెల్ప్ చేస్తూ, ఎవ్రీ ఇయర్ కొంతమంది పూర్ ఫ్యామిలీస్కి ఫ్రీ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్స్ చేస్తూ, అది కంటిన్యూగా అనేది చేస్తూనే ఎప్పుడు దాకైతే మేము కాలేజ్ నడిపిస్తామో అప్పుడు దాకా దేశం కోసం ప్రయత్నించాలనేదే మా ఇద్దరి గోల్. అచీవ్మెంట్స్ నాది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి స్కూల్స్ నుంచి చదివి వచ్చినప్పటి నుంచి నేను స్పోర్ట్స్లో చాలా ఇంపార్టెంట్ ఉండేవాడిని. స్పోర్ట్స్లో నేను చాలా మెడల్స్ నేను సాధించాను. కమాండ్ లెవెల్లో, ఆర్మీ లెవెల్లో, ఆ తర్వాత జూనియర్ నేషనల్స్ లెవెల్లో నేను స్పోర్ట్స్ విధంగా చాలా చేశాను. అలాగే ఓపీ విజయ్లో నాకు మెడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత 9 ఇయర్స్ మెడల్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో షార్ట్ టైంలోనే నేను హవాల్దార్ అవ్వడం జరిగింది. హవాల్దార్ బేస్లో నేను ఒక రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ తీసుకోవడం జరిగింది. నా అండర్లో సోల్జర్స్ ఒక ప్లేస్ని కూడా మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది కంట్రీస్ కార్నర్స్లో. అలాగే ఇప్పుడు కూడా ఎంతో మందికి ట్రైనప్ ఇచ్చి ఇంతమంది సోల్జర్స్ మా అకాడమీ నుంచి ఇంతమందికి తయారు చేసామంటే అది చాలా గొప్ప విషయం. ఒక్కొక్క సోల్జర్ని తయారు చేసి దేశానికి పంపడమే చాలా గొప్ప విషయం. అటువంటిది హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మా అకాడమీ నుంచి పంపిస్తున్నాం. ఇంకా చాలామంది ఇప్పుడు నేవీలో ఒక 13 to 15 స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. ఈ కరోనా వైరస్ వలన కొంచెం హోల్డ్ చేసింది. ఇది స్టాప్ అవ్వదు, ఇది నాన్ స్టాపబుల్, కంటిన్యూగా మేము చేస్తూనే ఉంటాం. మా ఎప్పుడు దాకా అయితే మేము చేయగలమో, మా ఓపిక, మా సహనం ఎప్పుడు దాకా అయితే బాడీ సపోర్ట్ చేస్తుందో, నేను డాక్టరేట్ సుష్మా మేమిద్దరం కలిపి కాలేజ్ని ఇలాగే రన్ చేస్తూ మోటివేషన్ క్లాసెస్ నడిపిస్తూ యూత్కి, పూర్ ఫ్యామిలీస్కి, సింగిల్ పేరెంట్స్కి, అలాంటి వాళ్ళందరికీ దేశంలో సైన్యంకి తయారు చేసేలా మేము తయారు చేస్తున్నాం. దీంతోపాటు గవర్నమెంట్ కూడా, 2 రాష్ట్రాల గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసే మాలాంటి వాళ్ళకి మీరు కూడా సపోర్ట్ చేసి చనిపోయిన తర్వాత వాళ్ళకి అవార్డ్స్, రివార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. అలాగే బతికి ఉన్న సోల్జర్స్, చాలామంది దేశం కోసం సేవ చేయాలనుకునే సోల్జర్స్కి కూడా మాలాంటి అకాడమీస్కి సపోర్టింగ్గా ఇచ్చి వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంతమందికి ఫ్రీగా ఇవ్వడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకా ఎంతోమంది పేద విద్యార్థులు, అలాగే పూర్ ఫ్యామిలీస్, విలేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ లేకుండా చేస్తున్నాము. మేము ఒక మిడిల్ క్లాస్ అయినటువంటి మేమే 10s ఆఫ్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ ఫ్రీగా చేపించినప్పుడు గవర్నమెంట్ చేయాలనుకుంటే 2 రాష్ట్రాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కానీ, వీళ్ళిద్దరు తలుచుకుంటే మన 2 రాష్ట్రాల నుంచి మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియాలోనే రికార్డుగా ఉండేలా మేము తయారు చేసి చూపించగలమని చెప్పి మా ఇద్దరి మీద మాకున్న కాన్ఫిడెన్స్ ఇది. గవర్నమెంట్ డెఫినెట్గా మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ని రాక్స్ లాగా తయారు చేసి మన స్టేట్స్కి పేరు నిలబెట్టేలా తయారు చేస్తాం. ఒక జవాన్ ఎవరైతే ఆర్మీలో కష్టపడి సెలెక్ట్ అవుతారో ఆ జవాన్కి ఉన్న తను ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, నేను రిటైర్మెంట్ అయిపోయే లోపల నేను దేశం కోసం సేవ చేసి యుద్ధంలో అట్లీస్ట్ నాకంటూ ఒక మెడల్ సాధించాలి. అది అన్నిటికంటే పెద్ద మెడల్. ఇండియాలో చూస్తే ఒక రెస్పెక్టబుల్ ఏదైనా భారతరత్న, అది టాప్. దాని తర్వాత వచ్చేది డిఫెన్స్లో నుంచి చూస్తే అశోక్ చక్ర, వీర్ చక్ర, తర్వాత యుద్ధ వీర్, తర్వాత సేనా మెడల్,
అసిస్ట్ సేనా మెడల్, విశిష్ట సేనా మెడల్ ఇలాంటి మెడల్స్ ఎన్నో ఉన్నాయి. ఆ మెడల్ ఒక్కటైనా తగిలించుకోవాలనే గోల్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఆ గోల్ కోసమే, ఆ మెడల్ కోసమే యుద్ధంలో పార్టిసిపేషన్ చేసి ఎలాంటి శత్రువులనైనా కూడా మట్టి కరిపించి దేశం కోసం నేను నిలబడాలి, నేను చనిపోయినా కూడా దేశం కోసమే చనిపోవాలి, నా బాడీ ఇక్కడ నుంచి వెళ్తే ఫ్లాగ్ తోటి వెళ్ళాలి అనేది ఒక గోల్ అయితే ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. అన్ని తెగించిన తర్వాతే దేశం కోసం సేవ చేస్తారు. సేవ చేసేటప్పుడు సేవ చేస్తేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది. అలాగే యుద్ధం కోసం పోరాడితేనే యుద్ధంలోనే అమరవీరులు అవుతారు. మనం ఏం చేయకుండా కూర్చొని ఉంటే అమరవీరులు అవ్వము. ఈ దేశం కోసం ఒక మంచి పేరు అనేది సాధించాలంటే డెఫినెట్గా ఒకటి వదులుకోవాలి. ఆ వదులుకోవడం ఏంటంటే వాళ్ళ మెమొరీస్, ఇంట్లో ఫీలింగ్స్, తర్వాత సెంటిమెంటల్గా ఇంట్లో సొసైటీలో ఉండాలనే కోరికని మనం వదులుకుంటే దేశ రక్షణ చేస్తాము. ఆ దేశ రక్షణ చేసినప్పుడు సర్వీస్ మొత్తంలో ఒక్క మెడల్ అన్నా తీసుకొని రాగలిగితే ప్రతి ఒక్క సోల్జర్ కోరుకునేది అది ఒకటి నేను మెడల్ సాధించి వెళ్ళాలి, వార్లో పార్టిసిపేషన్ చేయాలి. వార్లో అందరికీ ఛాన్స్ ఇవ్వరు, కొంతమందికి ఛాన్స్ ఇస్తారు. ఆ వార్లో నేను ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క సోల్జర్ కోరుకుంటారు. వాళ్ళకి హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒలింపిక్స్లో నేను మెడల్ సాధించాను అని కోరుకుంటారు, అది హైయెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటారు. కానీ ఒక సోల్జర్ నేను వార్లో పార్టిసిపేషన్ చేయాలి, నాకంటూ ఒక మెడల్ రావాలి, ఆ ఒలింపిక్స్ కంటే గొప్ప మెడల్ అది సర్వీస్ చేసిన వాళ్ళ సోల్జర్స్కి మాత్రమే దాని గురించి అవగాహన ఉంటుంది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెండు గవర్నమెంట్స్ గుర్తించాలి. ఒక సోల్జర్ సర్వీస్ చేసి వచ్చాడంటే తను ఏం మెడల్ తీసుకున్నారు దీని గురించి చాలా కేసీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సేనా మెడల్కి 2 crores ఎక్కడ ఇండియాలో లేని విధంగా అవార్డ్స్ అనేది ప్రకటించారు 4 years బిఫోరే. ఇలాంటి అవార్డ్స్ ఎంతోమంది సోల్జర్స్ సాధించారు. ప్రతి ఒక్కళ్ళకి మీరు సపోర్టింగ్గా ఉండాలి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సపోర్టింగ్గా ఉంటున్నారు. ఆ సోల్జర్స్ గురించి కూడా మన 2 రాష్ట్రాల్లో ఎక్కువ శాతం సోల్జర్స్ వెళ్ళాలి, వాళ్ళు మెడల్ సాధించాలి, మన 2 రాష్ట్రాల పరువు నిలబెట్టాలి, పేరు దేశం మొత్తం మన రాష్ట్రాల గురించి గొప్పగా ఉండాలి, దేశానికి సేవ చేయాలి. మన భరతమాతకి తన ఒడిలో చనిపోవడం కూడా చాలా గొప్పగా ఫీల్ అవ్వాలని చెప్పని ప్రతి ఒక్క సోల్జర్ గర్వంగా చెప్పుకోవాలి. ఎవరెవరైతే మొత్తం మన ఇండియాలో డిఫెన్స్లో సర్వీస్ చేయాలి అని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే మన భాష తెలుగు వాళ్ళకే అర్థమవుతుంది, నేను తెలుగులోనే మీకు అందరికీ చెప్తున్నాను. డిఫెన్స్లో సర్వీస్ చేయాలి అనుకునే గోల్ సెట్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ మీరు ఫిజికల్ ఫిట్ ఉండండి. కొన్నిటిని వదులుకోవాలి. మీరు లవ్ వీటికి దూరంగా ఉండాలి, అఫైర్స్ దూరంగా ఉండాలి. అలాగే ఒక డిటర్మినేషన్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. తర్వాత ఒకళ్ళనొకళ్ళు మీరు సెంటిమెంటల్గా, ఎమోషనల్గా సూసైడ్లు చేసుకోవడం, చిన్న చిన్న వాటికి ప్రతి ఒక్కళ్ళకి ఈజీ అయిపోయింది. ఆ బ్లేడ్స్తో చేతులు కోసుకోవడం. ఇప్పుడు కొత్త రూల్ పెట్టారు డిఫెన్స్లో, చేతి మీద బ్లేడ్ కోసుకున్నా కూడా మిమ్మల్ని ఆర్మీలో తీసుకోరు. అలాగే ఇలాంటి కొన్ని ఉంటాయి, వీటన్నిటికి దూరంగా ఉండండి. మూవీస్లో హీరోస్ని చూసి మీరు ఇన్స్పిరేషన్ అయినట్టు ఒక రియల్ హీరోస్ని చూడు కూడా ప్రతి ఒక్కళ్ళు డిఫెన్స్లో, ఆర్మీలో పడే కష్టం వాటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించండి. కష్టపడితేనే డిఫెన్స్లో జాబ్ వస్తుంది. డిఫెన్స్లో జాబ్ అందరికీ రాదు. ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తూనే కూడా వాళ్ళ ఏజ్ అయిపోయి మళ్ళీ సివిల్ జాబ్స్లో కూడా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నేను సర్వీసే చేయాలి అనుకుంటే మీ గోల్ని మాత్రం మీరు ఆపకూడదు. కష్టపడాలి, దేశం కోసమే మీరు సెట్ చేసుకోవాలి. స్మోకింగ్ నుంచి, డ్రింకింగ్ నుంచి, ఆల్కహాల్ నుంచి, లవ్ నుంచి, వాట్ ఎవర్ ఎన్నైతే ఉన్నాయో చెడిపోవడానికి, వాటన్నిటి నుంచి మీరు దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, అన్నదమ్ముల్ని ప్రేమించాలి. అలాగే ఇంటిలో ఉన్న ఎమోషన్స్ని వదిలిపెట్టాలి. దేశం కోసం మీరు సర్వీస్ చేయడానికి వెళ్తే ఎక్కువ మీరు దేశంలోనే ఉండాలి. ఎప్పుడో ఒకసారి గెస్ట్ లాగా మాత్రమే మీరు ఇంటికి వస్తారు. అది కూడా మీరు మైండ్ సెట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉండి గోల్ సెట్ చేసుకోవడం వేరు, సర్వీస్కి వెళ్ళిన తర్వాత మీకు లీవ్స్ కూడా నాకు తెలిసి సంవత్సరాలు కూడా లీవ్స్ దొరకపోవు మీకు. ఒకవేళ యుద్ధం జరిగితే హాలిడేస్ ఉండవు మీకు. దానికి కూడా మీరు రెడీ ఇప్పటి నుంచి అయ్యి ఉండాలి. అలాంటి స్ట్రాంగ్ మైండ్ మీరు తయారు చేసుకొని రాక్స్ లాగా ఉండాలి. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, మోస్ట్ వెల్కమ్ మీకు. మీలాంటి వాళ్ళ కోసమే భారత సైన్యం ఎదురు చూస్తుంది. మీలాంటి వాళ్లే దేశానికి రేపు ఫ్యూచర్ జనరేషన్లో మీలాంటి వాళ్లే దేశానికి మెడల్స్ తీసుకొచ్చేవాళ్ళు. అశోక్ చక్ర, వీర్ చక్ర అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచి జవాన్లకి రావాలి. అది చాలా గొప్ప విషయం. దానికోసం మీరు యూత్ మొత్తం రెడీగా ఉండండి. మీకోసం ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రతి ఒక్క యూత్కి నేను చెప్పేది ఒకే విషయం, ఇప్పుడు దేశం కోసము మనము ప్రాణత్యాగం చేయాలంటే దానికి అదృష్టం ఉండాలి. ప్రాణత్యాగం చేయడం అంటే మనం ఎంతో మందిని పోరాడి రానివ్వకుండా ఆపితేనే మనం ప్రాణం త్యాగం అవుతుంది. అది పోరాడిన తర్వాతే ప్రాణత్యాగం. అందుకనే వీరులు అంటారు. ఇప్పుడైనా కూడా నేను నాకు 40 years ఏజ్లో కూడా రిటైర్మెంట్ ఆర్మీ నుంచి నేను పెన్షన్ తీసుకుంటున్నా కూడా గవర్నమెంట్ ఇప్పుడు కానీ యుద్ధం స్టార్ట్ అవుతుంది, మీరు రావాలి రిటైర్డ్ ఆర్మీస్ అంటే
దానిలో అందరికంటే ముందు స్టెప్లో నేను ఉంటానని చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి. అలాగే యూత్ ఎవరెవరైతే ఉన్నారో మీరు దేశం కోసం సేవ చేయగలరో ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. మీలాంటి మోటివేషన్ అయితే ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్లో మిమ్మల్ని చూసి ఇంకా ఎంతోమంది రెడీ అవుతారు. మీ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న పిల్లలకు కానీ మీరు డిఫెన్స్ గురించి అవగాహన చేయండి. అనవసరమైన వాటి గురించి ఫ్యాన్స్ హీరోలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా దేశంగా రియల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏం చేయాలనే దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మోటివేషన్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో ప్రతి ఒక్క జవాన్ గురించి జరిగిన అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు వైరల్ చేయాలి. అలాగే మన ఛానల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిఫెన్స్ గురించి చాలా గొప్పగా చెప్పాలి. రియల్ హీరోస్ ఎప్పటికైనా రియల్ హీరోసే, తను బతికిన రియల్ హీరోసే, చనిపోయిన రియల్ హీరోసే. ఒక డిఫెన్స్లో సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక డిఫెన్స్ అకాడమీకి డైరెక్టర్గా నేను చేస్తున్నందుకు నేను దీనిలో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎప్పుడైతే నా స్టూడెంట్స్ని దేశం కోసం సెలెక్షన్ చేపిస్తానో దానిలోనే నాకు ఎక్కువ తృప్తి ఉంటుంది. ఇది ఒక డిజిగ్నేషన్ కాదు నాకు. నేను ఇప్పుడు కూడా నేను దేశానికి సేవ చేస్తున్నాననే ఉద్దేశంలోనే ఉన్నాను. అలాగే నాతో పాటు మేడం కూడా దేశానికి సేవ చెయ్యాలి అనే వాళ్ళ తమ్ముడిని సెలెక్ట్ చేయలేకపోయాం కాబట్టి అలా ఎంతోమందిని నేను దేశానికి సేవ చేయాలని చెప్పని గట్టి సంకల్పంతో మేమిద్దరం చేయడం జరుగుతుంది. మాకు ఈ పొజిషన్లో మేము ఉన్నామంటే మీలాంటి ఎంతోమంది యూత్ని తయారు చేసి దేశానికి సర్వీస్ పంపిస్తే మీకంటే ఎక్కువ సంతోషపడేది మేమిద్దరమే ఇక్కడ. అలాగే మన రాష్ట్రాలకి మంచి పేరు తీసుకొని రావాలి. ఎక్కడ చూసినా కూడా మా స్టూడెంట్స్ దేశ సర్వీస్ చేయడం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సైనికులు ట్రైనింగ్కి వెళ్ళినా కూడా పారిపోకుండా ఉండేలా తయారు చేస్తాం మేము ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని మోటివేట్ చేసుకొని సర్వీస్కి వెళ్ళాలని పగలు రాత్రి లేకుండా మీరు కష్టపడండి. 100% మీరు సెలెక్ట్ అవుతారు. సర్వీస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ అది చాలామంది అయితే సివిల్ ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడతారు. నేను ఇప్పటికి కూడా సర్వీస్లో ఉన్నాననే ఉద్దేశంతోనే స్టూడెంట్స్కి ఒక ఎగ్జాంపులర్గా ఒక మోటివేటర్గా వాళ్ళకి ఎలా చేయించాలో ఇప్పటికి కూడా నేను సర్వీస్లో చేసిన విధంగానే నా బాడీని నా మైండ్ని అలాగే డిసిప్లిన్గానే ఉంచుకుంటూ ఒక ఆర్మీ మ్యాన్ లాగే ఇప్పుడు కూడా నేను సేవ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీరు రావాలి, మీకు ట్రైనింగ్ ఇస్తాము, 100% మిమ్మల్ని ఫిట్ చేస్తాము. ఇప్పటికైతే నాకు సివిల్ ఎన్వైర్న్మెంట్ నాలో ఇంకా రాలేదు, అది రాదు కూడా. ఎప్పటికైనా నేను బతికినంత కాలం దేశం కోసం సోల్జర్ లాగే ఉంటాను. వన్స్ ఏ సోల్జర్ ఆల్వేస్ విల్ బి సోల్జర్ అనేది మేము మెయింటైన్ చేస్తాము. అలాగే నెవర్ గివ్ అప్ అంటే దేన్నైనా కూడా మేము తట్టుకొని ముందుకు సాగుతాం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక కోడ్ మేము చెప్పడం జరిగింది. అది మెయింటైన్ చేస్తే కష్టపడాలనుకునే వాళ్ళు, సాధించాలనుకునే వాళ్ళు కష్టాలు ఉంటాయి. కష్టాలను తట్టుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ ఉంటుంది. నాకంటూ కొన్ని పర్టికులర్ హ్యాబిట్స్ అనేది ఏం లేదు. నాకు దేశం కోసం సేవ చేయాలి, అలాగే ఒక మంచి సైనికుడిగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పని ఉన్నది. నాకు సర్వీస్ చేశాను, వార్లో పార్టిసిపేషన్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ మందిని మ్యాక్సిమం సోల్జర్స్ని తయారు చేయాలి. నేను ఇప్పుడు దాకా సర్వీస్లో నాకు ఎవ్రీ సోల్జర్స్కి లిక్వర్ అవన్నీ ఇష్యూ అవుతుంటాయి. ఇప్పుడు దాకా నాకు డ్రింక్ అలవాటు లేదు. అది తాగితే ఎక్కువ మంది నేను సెలెక్ట్ చేయలేము, ఆ తర్వాత ఫిట్నెస్ ఏమైనా తగ్గుతుందేమో. ఇన్ ఫ్యూచర్లో అది తాగిన తర్వాత, డ్రింక్ చేసిన ఆల్కహాల్ చేసిన తర్వాత నా కాన్సన్ట్రేషన్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ అవుతుందేమో అని చెప్పని నేను ఇప్పుడు దాకా టచ్ చేయలేదు. మీరు కూడా డ్రింక్ కానీ ఈ లిక్వర్, ఆల్కహాల్, సిగరెట్స్, డ్రగ్స్ లాంటివి, ఆ తర్వాత కొన్ని ఏదైతే మీరు చేయగలుగుతున్నా అవన్నీ వదిలేయండి. మీరు 100% సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఇది ఒకటే. ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్రతి ఒక్క సోల్జర్స్ కష్టపడిన వచ్చిన వాళ్ళకి కాబట్టి వాళ్ళు 15 years సర్వీస్ చేసి రిటైర్మెంట్ ఎవరైతే అవుతారో వాళ్ళకి 60 years సర్వీస్ చేసినంత బర్డన్ ఉంటుంది. అన్ని సంవత్సరాలు పేరెంట్స్కి దూరంగా ఉంటారు కాబట్టి ఒక డిఫెన్స్లో 15 years తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఏ గవర్నమెంట్ జాబ్స్లో అయినా కూడా 60 years సర్వీస్ వచ్చిన తర్వాతే పెన్షన్ ఉంటుంది. స్పెషల్లీ డిఫెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోనే, అలాగే పారామిలిటరీ ఫోర్స్లో అయితే 20 years తర్వాత పెన్షన్ ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో 15 years తర్వాత పెన్షన్ ఉంటుంది. అంటే ఈ 15 yearsలో వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తుంటారు. పేరెంట్స్ నుంచి, వాళ్ళ వైఫ్ నుంచి, పిల్లల నుంచి, మదర్, ఫాదర్ నుంచి, అందరి నుంచి దూరంగా ఉంటారు. చిన్న వయసులో సర్వీస్కి వెళ్ళిపోతారు కాబట్టి 32-33 yearsలోనే రిటైర్మెంట్ అవుతారు. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు సాధించిన వాటి గురించి ఆలోచిస్తూ ప్లస్ పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. నేను రిటైర్మెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా ఒక డిఫెన్స్ అకాడమీ రన్ చేసి ఇదే నా గోల్ సెట్. ఇప్పుడు కాదు, లాస్ట్ బ్రీత్ దాకా సోల్జర్స్ని మ్యాక్సిమం సెలెక్ట్ చేసి దేశానికి సేవ చేయాలనే బేస్ మీదే మేము అకాడమీ, నేను డాక్టర్ సుష్మా ఇద్దరం కలిపి మా గోల్ మాత్రం ఇదే. మ్యాక్సిమం స్టూడెంట్స్ని దేశ సేవకు పంపించాలి.